సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తరువాత దావీదు కలిసి అందరం చదువుదాం. తరువాత దావీదు ఇవన్నీ ప్రకటించడం మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకుని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెంబడించు మాట్లాడుతున్నాను కనుక నేను అతని చేతుల్లో నుండి తప్పించుకున్నానని అనుకుని లేచి తన వెంట 6 గంటల నిమిత్తం కూడా ప్రయాణమై మాయోలు కుమారుడును గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. దావీదు గాతులో ఆకీషు వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురం పొందిరి. యెజ్రెయేలు అహీమయాము నాబాలు భార్యలుండును. అబీగయీలు అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండేది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థనలో మీరు చేసిన సహాయం స్తుతిస్తున్నాం. ప్రభువా, చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతో మాట్లాడుతుంది. ఈ వాక్యంలో మీ మెరుగైన స్వరాన్ని మీ చెవులో మాకు దయచేయండి. దాసుడు బలహీనుడు, బలపరచము, మీ మహిమ కొరకు వాడుకోనండి. చేరవచ్చిన మా అందరికీ అర్థమయ్యే రీతిగా మీ వాక్యాన్ని మాకు అందించి మా హృదయాలను తృప్తిపరచుకుని ప్రార్థన చేస్తూ ఈ బైబిల్ పఠనం అంతటి సహాయం కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికే 26వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 27వ అధ్యాయంలో ప్రవేశించాం. 27వ అధ్యాయాన్ని మనము ఈ అధ్యాయంలో నుంచి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయం మొదటి వచనం, మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. సౌలు అనుకొని అంటే తనలో తాను అనుకుంటున్నాడు, తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. ఏమని? నేను ఇక్కడ నిలిచి ఉండటం మంచిది కాదు. మరి ఎక్కడికి పోతాడంట? మధ్యలో ఉంది. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోతున్నాను. ఒకవేళ అక్కడ నుంచి ఏమైంది? ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవుతున్నాను. నిజమండి. ఇశ్రాయేలు దేశంలో ఉంటే సౌలు చేత దావీదు చచ్చిపోతాడా? ఒకవేళ చచ్చిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఏమైంది? దేవుడే అబద్ధికుడు అవుతాడు. దేవుడు అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఇదే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు ద్వారా దావీదు అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన దావీదు ఇప్పుడు ఏం కాలేదంటే రాజు కాలేదు. రాజు కాకుండానే చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు దేవుడు దావీదును రాజుగా చేస్తానని అభిషేకం చేసిన దానికి ఏమవుతుందంటే విలువ లేకుండా
బలహీనుడైపోతాడు. కనుక దావీదు అనుకునేది సరైనది కాదు. నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు అనుకుంటున్నాడు. ఇక్కడ ఉండే సౌలు చేతిలో నేను నాశనం అవుతాను అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోగలను. అసలు ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవాలనుకోవడమే ఇంకా తప్పుడు ఆలోచన. ఎందుకంటే ఒకసారి అక్కడికి పోయినాడు కదా. ఇదే సమయాలు మళ్ళీ గ్రంథం 21వ అధ్యాయం చూడండి 10వ వచనం. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాదు రాజైన ఆకీషు వద్దకు వస్తే సన్మానించాడు, పూలదండ చేసి గౌరవించాడు. దావీదుకు అక్కడ ఏం జరిగింది? అవమానం జరిగింది. అక్కడున్న సర్దారులు సైనికులు ముందు పెట్టినారు. ఈ దావీదు ఒకప్పుడు మన గుర్యాతను ఏం చేశాడు? చంపినాడు. కాబట్టి ఆ దావీదు మన దగ్గరికి వచ్చాడని ఆకీషు రాజు చెప్పినప్పుడు ఆకీషు రాజు ఏమన్నాడు? దావీదును పట్టుకొని రమ్మన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే పిలిచి వారి వలె యాక్టింగ్ చేసినాడు. ఇలా ఒకసారి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. వెళ్ళడం ద్వారా దావీదు కేకలు చెప్పండి, మేము క్షేమం కలగలేదు, అయితే ఇప్పుడు మళ్ళా అక్కడికే పోవాలి అని ఆలోచిస్తున్నాడు. ఎంత తప్పుడు ఆలోచన చూడండి. ఎందుకు అక్కడికి పోవాలనుకుంటున్నాడు అంటే తర్వాత చదువుతాను. సమయాలు మొదటి గ్రంథం 27 మొదటి వచ్చిన తర్వాత అక్కడికి ఫిలిస్తీన్ల దేశానికి పోతేనంట. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెదకుండా మానుకున్నాడు కనుక నేను అతని చేతిలో ఉన్నది తప్పించుకుందని అనుకున్నాను. ఫిలిస్తీన్ల దేశానికి పోతేనంట సౌలు చేతిలో నుంచి దావీదు ఏం చేస్తాడో తప్పించుకుంటాడట. మరి ఇప్పుడు దాకా తప్పించింది ఎవరు? నేను తప్పించుకుంటాను అనుకుంటున్నాడు. ఎంత బుద్ధిహీనమైన ఆలోచన. బైబిల్ మనకు తెలుసు. ఇప్పుడు దాకా మనం ధ్యానిస్తూ వచ్చాము. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుంచి సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడు. పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అయితే సౌలు చేతిలో నుంచి ఇప్పటిదాకా తప్పించింది ఎవరు? దేవుడే. దేవుడే దావీదును తప్పిస్తూ వచ్చినాడు. అంతేగాని దావీదు తను తానే తప్పించుకోలేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళడం ద్వారా నేను సౌలు చేతిలో నుంచి ఏమవుతానో తప్పించుకుంటాను. అంటే ఈ ఆలోచన ఎట్లుందంటే ఇప్పుడు దాకా నేను తప్పించుకున్నాను, ఇప్పుడు కూడా తప్పించుకోవాలంటే ఎక్కడికి పోవాలి? ఫిలిస్తీన్ల దేశానికి పోవాలా అని అనుకున్నాడు. ఇలాగా అనుకోవడం అనేది దావీదు యొక్క తలంపు, ఆలోచనను మనకు తెలియజేస్తుంది. మొదటి వచనంలో దావీదు సొంత ఆలోచన చేస్తున్నాడు. నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడ ఉంటే సౌలు చేతిలో నాశనం అవుతాను, నేను ఫిలిస్తీన్ల దేశానికి పారిపోవాలి, అక్కడికి పోతే నన్ను నేను తప్పించుకుంటాను, నన్ను నేను కాపాడుకుంటాను అని తనకు తాను ఆలోచిస్తున్నాడు. ఇలా దావీదు యొక్క ఆలోచన ఏంటంటే సరైనది. అందుకే బైబిల్లో ఉంది, మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు అవి సరైనవి, కొన్నిసార్లు సరైనవిగా ఉండవు. చూడండి 94వ కీర్తన, కీర్తనలు 94 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు అంటే మానవులమైన మన ఆలోచన ఎట్లాంటి వ్యర్థమైనవి. మన ఆలోచనలు వ్యర్థములు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం
30వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలము చేత తమను తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంట చూడండి, మొదటి వచ్చిన 4వ లైన్లో, నన్ను అడగక ఏం చేస్తారు? ఆలోచన చేయరు. దేవుని అడిగి ఆలోచన తీసుకుంటే మంచిదా? వీళ్ళే ఆలోచన చేసుకుని వెళ్తే మంచిదా? దేవుని అడిగి ఆలోచన తీసుకోవడం మంచిది. ఎందుకు? మన దేవుడు ఎవరండి? ఆలోచన కర్త. ఆలోచన ఇచ్చుటలో ఆయన ఎవరు? చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో దేవుడే ఎవరండి? గొప్పవాడు. ఆయన కంటే మంచి ఆలోచన ఇచ్చే దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. 32వ కీర్తన 8వ వచనంలో కూడా దాన్ని అంటాడు, నీ మీద దృష్టి ఉంచి నీ ఆలోచన చెప్పేది, నీవు నడవలసిన మార్గములు నీకు బోధించను. మన దేవుడు మనకు చక్కటి ఆలోచన ఇచ్చే దేవుడు. కానీ నరులు ఏం చేస్తారంట? దేవుని ఆలోచన ఏం చేయరు, అడగరంట. అడగకుండా ఏం చేస్తారంట? తమ సొంత ఆలోచనతో ఐగుప్తు నీడను ఆశ్రయిస్తాడంట. అందుకే కింద అన్నాడు, ఏమన్నాడు తెలుసా? 7వ వచనంలో, యెషయా గ్రంథం 30:7, ఐగుప్తు వలె సహాయము పనికి మారినది, నిష్ప్రయోజనమైనది. దేవుని అడగకుండా, దేవుని ఆలోచన తీసుకోకుండా మన సొంత ఆలోచనలతో మనము మనుషులను ఆశ్రయిస్తే ఆ సహాయం ఏంటంటే పనికి మారింది, ప్రయోజనం ఏముండదు. కాబట్టి మనము దేవుని ఆలోచన తీసుకోవాలి. మన దేవుడు ఆలోచన కర్త, చక్కటి ఆలోచన ఇచ్చే దేవుడు. ఆసాపు కూడా అంటాడు 73వ కీర్తన 24వ వచనంలో అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేవు, తర్వాత మహిమలో నన్ను చేర్చేందుకు అంటాడు. మన దేవుడు ఆయన ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు. కనుకనే దావీదు ఇంతకాలము దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని సహాయం పొందినవాడు. ఇప్పుడు సమయంలో మొదటి గ్రంథం 27వ అధ్యాయం వచ్చేసరికి ఏమనుకుంటున్నాడంటే, తనలో తాను అనుకుంటున్నాడు, సొంత ఆలోచన చేస్తున్నాడు, సొంత తలంపు. నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడ ఉంటే ఏదో ఒక సౌలను చంపుతాడు, నేను ఫిలిస్తీన్ల దేశానికి పారిపోతాను, అక్కడికి పోతే నన్ను నేను కాపాడుకుంటాను, తప్పించుకుంటాను అని అనుకుంటున్నాడు. అంటే దావీదు యొక్క ఆలోచన సరిగా లేదు. ఇక కొన్నిసార్లు మనం కూడా సొంత ఆలోచన చేస్తాం, సొంత తలంపును మనం సరిగా అనుకుని దావీదు వలె మన సొంత ఆలోచన చోటుని మనం నష్టపోతుంటాం. సామెతలు కూడా 5:6 మనకు తెలుసు. ఏమంటాడు అక్కడ? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు. మన బుద్ధి, మన స్వభావము కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తాం. మనం అనుకునేది సరైనది అనుకోకూడదు. అందుకే అదే సామెతల గ్రంథం 16:18 అనుకుంటాం, ఒకరి ఎదుట సరైనదిగా కనపడు మార్గము. కొన్నిసార్లు మనం వెళ్తున్నదంతా కరెక్ట్గా అనుకుంటాం, త్వరగా అది ఎక్కడ తీసుకుపోవాలంటే నష్టానికి.
అందుకనే మన సొంత ఆలోచనలు, సొంత తలంపులన్నిటికీ మనం నష్టాన్ని తీసుకుంటాం. ఈ 27వ అధ్యాయం మనం చూసినప్పుడు దావీదు మొదటి వచనంలో సొంత ఆలోచన తలంపు ఆలోచిస్తున్నాడు. ఆలోచించుకొని ఏం చేశాడు? 2వ వచనం, లేచి అతని వద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును రాజునైన ఆకీషు వద్దకు వచ్చాడు. అనుకున్నదే తడువు చేయకుండా ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి వచ్చేసినాడు. సరే, ఆలోచించుకున్నాడు, అనుకున్నాడు. మరి అనుకున్నది చేయాలా వద్దా, ఏం చేయాలి చెప్పండి? దేవుడు అడగాలి. ప్రభువా, నాకు ఈ ఆలోచన వస్తుంది, ఈ తలంపు వస్తుంది, మరి ఈ ఆలోచన ప్రకారం చేస్తే నాకు క్షేమమా అని దేవుడి దగ్గర ఏం చేయాలి? విచారించాలి, ప్రార్థించాలి. కానీ దావీదు ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే మొదటి వచనంలో అనుకున్నాడంటే ఆలోచించాడు, సొంత తలంపు ఆయన చేసుకున్నాడు. అనుకున్నదే తడు వెంటనే ఏం చేశాడు? ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికే వెళ్తున్నాడు. తాను సొంత ఆలోచనతో ఎక్కడికైతే ఆయన వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వాస్తవంగా ఫిలిస్తీన్లు దావీదుకి ఎవరంటే శత్రువులు. ఆయన సౌలును తప్పించుకుందామని పోకూడని స్థలానికి పోతున్నాడు. ఇలాగా పెద్దలు అంటారు కదా, పోకూడని స్థలానికి పోతే రాకూడని తీర్పులు వస్తాయి. అర్థమైతే పోకూడని స్థలానికి పోతే కనుక రాకూడని తీర్పులు మనకు వస్తాయి. బైబిల్లో అట్లా పోయిన కొందరు ఉన్నారు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును నేను చూపించే దేశానికి వెళ్ళను అన్నాడు. అబ్రహాము దేవుని మాట విని ఆ కనాను దేశానికి వచ్చినాడు. తర్వాత ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే ఏం చేయాలి? దేవుని అడగాలి. దేవాన్ని రమ్మన్నా, నేను వచ్చాను, మరి కరువు వచ్చింది, నేనేం చేయాలి అని అడగాలి. కానీ దేవుని అడగకుండానే వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళకూడని స్థలానికి ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు. ఐగుప్తుకి వెళ్ళడం ద్వారా ఏమైంది? ఐగుప్తు ధనం వచ్చింది, ఐగుప్తు నుంచి ఒక దాశ వచ్చింది. ఇది పెద్ద శోధన అయింది. బైబిల్లో చూడండి, అబ్రహాం ఐగుప్తుకు ఒక్కసారి పెంచాడు, కానీ వెళ్ళొచ్చినందుకు జీవితం అంతా ఇబ్బందికరంగా ఉంది. ఆమె వచ్చి దాసిగా ఉంది ఇంట్లో. తర్వాత చాలా దాసి ఏం చేసింది? పిల్లలు పుట్టినందుకు ఇచ్చింది. ఇప్పుడు ఈ దగ్గర ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఆ ఇస్మాయిల్ చూసిన ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఏడపమ్మ వెళ్ళ వాళ్ళే. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ పిల్లలకి ఎంత నష్టం. ఇప్పుడు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ యుద్ధం చేసుకున్నారు. హమాస్ వాళ్ళు ఎవరు? ఇస్మాయిల్ సంతతే. కాబట్టి ప్రియులారా, ఆనాడు అబ్రహాము వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం ద్వారా అబ్రహాముకి ఎంత నష్టం జరిగింది. అబ్రహాము తెచ్చుకున్న ఆస్తిని బట్టి లోతు అబ్రహాముకి ఏమొచ్చింది? కలహం వచ్చింది. అబ్రహాము వచ్చిన హాగరు ద్వారా శోధించబడి ఎంతో నష్టపోయాడు. కాబట్టి అబ్రహాము వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం ద్వారా అబ్రహాముకి ఎంతో నష్టం జరిగింది. అందుకే మనం వెళ్ళకూడని స్థలానికి మనం వెళ్ళకూడదు. తర్వాత లోతు అబ్రహాముకు అనుమానికి కలహం వచ్చినప్పుడు లోతు ఏం చేశాడు చెప్పండి? అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు సొదొమ గొమొర్రా వైపు. ఇక్కడ బైబిల్లో ఉంది, ఆదికాండం 13లో సొదొమ గొమొర్రా పట్టణస్థులు బహు దుష్టులను దుర్మార్గులై ఉన్నారంట. ఎంత దుర్మార్గులైతే ఆదికాండం 19వ అధ్యాయానికి వస్తే దేవదూత వస్తే కూడా వదిలిపెట్టలేదు. ఎంత భయంకరమైన పాపంలో చూడండి. అక్కడ బైబిల్లో ఉంది, చిన్నవాడు మొదలుకొని ముసలివారు వరకు వచ్చినారంట. ముసలివారు చెప్పాలి కదా, అది పని మనము చేయకూడదు. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంత చెడిపోయినాయి అంటే
అంత చెడిపోయినారు. బైబిల్ ఏముంది? దుష్ట సాంగత్యము మంచి నడవడి. మంచివాడైనా నీ స్నేహాన్ని బట్టి వాళ్ళ ప్రభావం నీ మీద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి లోతు భక్తి కలిగిన అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళకూడని సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి చివరికి ఏమైందంటే సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళడం ద్వారా లోతు భార్య పేరు బైబిల్ ఎవరు రాయించలేదు, కానీ లోతు భార్యని జ్ఞాపకం చేసుకుంటే ఉంది, కానీ భార్య పేరు లేదు, దేవుడు రాయించలేదు. కాబట్టి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలు ఏమైనారు? తండ్రితో పాపం చేసిన వారి నుంచి పిల్లలు కంటే ఎవరు వాళ్ళు? మోయాబీలు, అమ్మోనీయులు. ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు విరోధులు, శత్రువులు. అబ్రహాం నుంచి దేవుని జనాంగం వస్తే లోతు అబ్రహాంతో ఉంది. రాబోయే దినాల్లో ఏం జరిగిందో కానీ అబ్రహాంను విడిచిపెట్టడం ద్వారా దేవుని జనాంగానికి వ్యతిరేకమైన జనాంగము లోతు కుటుంబం ద్వారా వచ్చింది. ఎంత నష్టం! అబ్రహాము వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి తాను ఆత్మీయంగా నష్టపోయాడు. లోతు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి లోతు కుటుంబం కూడా నష్టపోయింది. రూతు గ్రంథానికి వస్తే ఎవరంటే నయోమి కుటుంబం. వాళ్ళు యూదా పెట్టిన హేమకు చెడిపోయినారు, మోయాబుకి వెళ్ళిపోయినారు. పెట్టిన హేమానికి అర్థమైంది రొట్టెల ఇల్లు అని. మరి రొట్టెలు ఉండాల్సిన ఇల్లు ఏమైపోయింది? కరువు వచ్చేసింది అక్కడ. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు దేవుడు అడిగారు. వాస్తవంగా దేవుడు నిజోపదేశ ఖండంలో వాగ్దానం చేసిన ఏమని? అక్కడ కరువు అనేది ఉండదు అన్నాడు. అది సమృద్ధిగా పంటలిచ్చే దేశము అన్నాడు. అలాంటి మంచి దేశంలో కరువు వచ్చిందంటే కారణం తెలుసుకోవాలి కదా. దానికి కారణం ఏంటో తెలుసుకొని సమస్యకు పరిష్కారం వేయడంలో తెలుసుకొని దాన్ని పరిష్కరించుకునే మార్గం తెలుసుకోకుండా ఇక్కడ మోయాబుకు వెళ్ళిపోవాలని ఆలోచన చేసుకొని మోయాబుకు వెళ్ళారు. మోయాబుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు. అప్పటికైనా ఏం చేయాలి? అయ్యో ఇక్కడికి రాగానే మా ఆయన చచ్చిపోయాడంటే నష్టమే ఉంది. ఇక్కడ తిరిగినేమో ముగ్గురమైన వెళ్ళిపోతామని వెళ్ళిపెట్టే ఇద్దరు కొడుకులను బతికింటారు. కానీ భర్త చచ్చిపోయాడు కాబట్టి వీళ్ళకి ఆధారం ఎవరు ఉండాలని ఎవరు చూసినారు? మోయాబు స్త్రీలను చూసి పెళ్లి చేసినారు. ఎవరితోనైతే చేరిపోకూడదని దేవుడు చెప్పినాడు వాళ్ళతోనే సమాధానం పెట్టుకొని చివరికి ఏమైంది? వీళ్ళిద్దరు బహుళకి వీళ్ళిద్దరు వేసిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు, పురుషులు లేరు, ముగ్గురు స్త్రీలు మిగిలినారు, నయోమి, ఓర్పా, రూతు. కాబట్టి నయోమి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి తాను ఎంతో నష్టపోయింది. నయోమి అంటే అర్థమైంది. రూతు గ్రంథం ధ్యానాలు చేసేది నయోమి అంటే అర్థమైంది, మధురమైంది. కానీ తిరిగి వచ్చేటప్పుడు నువ్వు నయోమి సిస్టర్ లాగుంది అంటే ఏమంటా? నన్ను నయోమి అన్నట్టు మారంటే చేదు. ఎవరన్నా చేదని పేరు పెట్టుకుంటారా? స్వీటీ అని పెట్టుకుంటారు, కానీ చేదు అని ఎవరు? ఇది మాకు ముద్దుగా తీసుకుంటున్నామంటే చేదు అంటున్నారు అంటే ఎవరన్నా అన్నారు. బాగా అంటుంది నన్ను మారా చేదు అని పిలవండి అంటున్నారు. ఇక నయోమి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి ఎంత నష్టపోయింది. కనుక ఇక్కడ అబ్రహాము కూడా దావీదు కూడా ఏం చేస్తున్నాడంటే రెండవ వచనంలో, మొదటి వచనంలో సొంతంగా ఆలోచించుకున్నాడు అనుకున్నాడు. రెండవ వచనంలో దేవుని అన్నాడు కూడా సొంత ఆలోచనతో వెళ్ళకూడని స్థలానికి రెండవది వెళ్ళిపోతున్నాడు. ఇక తర్వాత ఈ అధ్యాయాన్ని కిందికి చూస్తే వెళ్ళడం ద్వారా దావీదు కలిగిన నష్టమే మనం చూస్తాం.
దావీదు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురం చేయలేనా? నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడనైతే బయటి పట్టణంలో భవనాన్ని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించుమని ఆకీషుడుగా అడుగునే కాడికి వచ్చింది కదా. ఎవరు అడుగుతున్నాడు? ఒక అన్యుడు అడుగుతున్నాడు. అక్కడ మాట్లాడే మాటలు మీరు గమనించారా? ఏమన్నాడు? రాజపురమందు నీ యొద్ద నీ దాసుడమైన నేను. దావీదు ఎవరు దాసుడంట? ఎంత కర్మ వచ్చింది. దావీదుకు ఆకీషు దాసుడుగా ఉండాలి. 16 చేపలు రాజుగా అభిషేకించాడు. ఇలా గొలియాతు మీద విజయాన్నిస్తే గొలియాతును చంపిన వెంటనే ఫిలిష్తీయులు దావీదు చంపడానికి పారిపోయినారు అందరూ. అంతేకాదు సౌలు ఫిలిష్తీయులను 100 ముందోలు తీసుకురావాలంటే గడువు తీరక ముందే 200 ముందోలు తెచ్చినాడు. దావీదు పేరు చెప్తేనే ఫిలిష్తీయులకు ఏంటి గజగజగా వణికిపోతారు. దావీదుకు వీడు భయపడాలి. దావీదుకు వీడు దాసులుగా ఉండాలి. దావీదు ఒక ఉన్నత స్థానంలో రాజుగా ఉండాలి. కానీ దావీదు సొంత ఆలోచనతో ఉండకూడని స్థలానికి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం ద్వారా ఇప్పుడు మూడవది దావీదు శత్రువులు పలుకుతున్నట్టున్నాడు. నేను నీ దాసుని అన్నాడు. అంతేకాదు నేను ఉండడానికి ఒక స్థలం ఇవ్వని అడుగుతున్నాడు. దావీదు ఎంత చిరజారిపోయినాడో ఆలోచించాడు. ఒక అన్యుని దగ్గరికి వెళ్ళి అన్యరాజుకు నేను నీ దాసుని అని చెప్తున్నాడు. అంతేకాదు నేను ఉండడానికి ఒక స్థలం ఇవ్వని అడుగుతున్నాడు. అడిగితే 6వ వచనంలో ఆకీషు సిక్లాగ్ అనే గ్రామంలో ఆ దినంలో అతనికి ఆ మంచి నేటి వరకు సిక్లాగు యోధారాజులో వశమున ఉన్నది. అడిగినందుకు ఆకీషు ఏం చేశాడంటే సిక్లాగు ఇచ్చున్నాడు. ఇక మూడవదిగా దావీదు అన్యరాజు దగ్గరికి పోయి నేను దాసుని అన్నాడు. అంతేకాదు నాకు ఒక స్థలం ఇవ్వని అడుగుతున్నాడు. దావీదు ఉన్నత స్థానంలో ఉండాలని దేవుడు ఉద్దేశిస్తే సొంత ఆలోచనతో పోయి శత్రువుకి ఏమైపోయాడంటే దాసుడు అయిపోయినాడు. ఎంత విచారం చూడండి. మన ఆత్మీయ జీవితంలో కూడా మన సొంత తలంపుతో సొంత ఆలోచనలతో మనం తిరిగిపోతే చివరికి మనం కూడా మన శత్రువుకి ఏమైపోతాం? దాసులం అయిపోతాం, బానిసలం అయిపోతాం. మనము దేవుని పిల్లలు ఎట్లుండాలి? దేవుడు అన్నాడు నిన్ను పైవాడకు ఉండాలి. నువ్వు ఎట్లుండాలి? ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలి అన్నాడు. కానీ దావీదు పైవాడు కాకుండా ఒకరికి లోపడేవాడిగా ఉన్నాడు. దావీదు చెయ్యి ఇట్లా పెట్టకుండా ఇట్లా పెట్టేటట్టు వచ్చింది కదా. మన సొంత ఆలోచనలతో మనం వెళ్ళకూడని స్థలానికి వెళ్తే మనం కూడా దావీదు లాంటి పరిస్థితిగా మనం వస్తాం. ఇప్పుడు ఏదో చెప్పుకున్నా మూడవది 4వ చూడండి. ఇప్పుడు 27వ అధ్యాయము 8వ వచనం. లేకపోతే 7 కూడా చదవండి. 7 కూడా చదవండి. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరం 4 నెలలు. ఇక్కడ 7వ వచనంలో ఫిలిష్తీయుల దేశంలో ఉన్న కాలమంతా సంవత్సరం 4 నెలలు ఉన్నాడు దావీదు. ఈ సంవత్సరం 4 నెలలు ఏం చేశాడో తెలియ చెప్తున్నాడు అసలు. అంతలో దావీదును అతని వారు బయలుదేరి యెషూరీయుల మీదను యెజెరీయుల మీదను అమాలేకుల మీదను పడి ప్రయాణస్తులు పోవు మార్గమున సూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో వారు పూర్వము కాపురం ఉండగా దావీదు ఆ దేశస్తులను హతము చేసి
మగవారినేమి ఆడదానినేమి ఎవరిని సజీవులను విడువక గొర్రెలను ఎడ్లను గాత్రములను వంచులను వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీషునకు వచ్చెను. 7వ వచనంలో దావీదు ఫిలిష్తీయుల దేశంలో 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. ఈ 1 సంవత్సరం 4 నెలలు ఏం చేస్తున్నాడు అంటే 8-9 వచనాల్లో ఆయన బయలుదేరి గెషూరీయుల మీద, గెజేరీయుల మీద, అమాలేకుల మీద పడి వాళ్ళని దోచుకొని తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చేటప్పుడు మగవారిని ఆడవారిని కూడా ఏం చేశాడు? చంపేసినాడు. ఆ విధంగా చంపేసి వచ్చిన తర్వాత ఇప్పుడు 10వ వచనం ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జ్వరపడింది కానీ ఇప్పుడు ఆకీషు అడుగుతున్నాడు, ఒకవేళ సమాచారం అందింది మాకిస్తేమని దావీదు ఇట్లా పోయి జ్వరపడి దోసుకొని వచ్చినాడు అనే వార్త వినపడిందేమో. ఆయన అడుగుతున్నాడు ఏమని? 10వ వచనంలో ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జ్వరపడితేనా అని దావీదు అడుగుతున్నాడు. అడిగితే దావీదు ఏం చెప్తున్నాడు? యోధా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును ఎలీల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో కరెక్ట్ చెప్పిందంటే ఎక్కడ జరగబడ్డాడని ఉంది? 8వ వచనంలో గెషూరీయుల మీద, గెజేరీయుల మీద, అమాలేకీయుల మీద పడి తోసుకున్నాడు. ఆకీషు రాజుడు ఏం చెప్తున్నాడు? యోధా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును ఎలీల దేశానికి దక్షిణానికి పోయి అక్కడ ఒక ప్రదేశంలో జరగబడ్డామని చెప్తున్నాడు. ఎందుకంటే చెప్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఉండేది ఆకీషు దగ్గర. ఆకీషు నమ్మకాలు ఉన్నాయి, అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, యోధా దేశానికి అన్నాడు. ఎందుకు యోధా అంటే ఎవరు? ఆకీషుకు శత్రువులు. నేను యోధా వారికి పోయానంటే హ్యాపీ, మంచి పని చేశాను, నా కాడికి నా శత్రువులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సమాస్ అని మెచ్చుకుంటాడు అనమాట. పోయి జ్వరపడింది ఒకసారిగా, ఈయన జ్వరపడింది మరొక చోట చెప్తున్నాడు. అది ఎందుకు చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఉన్నది అక్కడ ఆకీషు దగ్గర. ఆకీషు ఎక్కువ పొందాలి, ఆకీషుకు అనుకూలంగా ఉండాలి. చూడండి దావీదు ఎంత చింతపోయిండు. మనము మన సొంత ఆలోచనలు చొప్పున మనం వెళ్తే మనం సొంత ఆలోచనలు ఎక్కడికి పోతామో అక్కడ మనం ఏమవుతామంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమవుతారు? వాళ్ళకు అనుకూలంగా మనం ఉండాలి, వాళ్ళు చెప్పింది మనం వినాలి. వాళ్ళకు అనుకూలంగా ఉండకపోతే వాళ్ళ కోపానికి ఒకరికి మనం గురి కావాలి. అందుకే వాళ్ళని తృప్తిపరచడానికి వాళ్ళని ఎక్కువ వరకు మనము ప్రాగులాడాల్సి వస్తుంది. అదే దేవుని ఆలోచన చొప్పున వెళ్తే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. దావీదు సొంత ఆలోచనతో వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తాను ఒక చోట తోసుకొని వచ్చి దావీదును మెచ్చుకోవాలని ఇంకొక చోట జ్వరపడ్డానని చెప్తున్నాడు. అలా చూడండి, తర్వాత వచ్చినాం 11వ వచనం. అలాగున దావీదు అంటే ఇట్లా ఒకసారి జరిగింది కాదు ఇది. అలాగు దావీదు చేర్చు వచ్చినట్టు ప్రతిసారి ఒక చోట జ్వరపడుతున్నాడు, ఎక్కడ పోసిన వాడికి ఒకసారి చెప్తున్నాడు. ఇట్లా దావీదు బతుకని ఇట్లా అయిపోయింది. అలాగ చేర్చు వచ్చాను. అతను ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయమని తమ గురించి వారు చెప్పుదేమో అని రాజుకు వర్తమానం తేగల మగవాయినైనను ఆడుదానైనను అసలు ఆడలకు ఎందుకంటే ఇది కథ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళి
జ్వరపడి దోసుకొని వస్తున్నాడు. దోసుకున్నదే తీసుకొని వస్తే అప్పుడున్న మగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏం చేస్తారు? ఆగీష్ వర్తమానం పంపిస్తారు. దావీదు రోజు నా మీదకి వచ్చాడు, మమ్మల్ని దోసుకొని పోయినాడు అని వాళ్ళు వర్తమానం తెచ్చారనుకోండి. ఇప్పుడు ఆగీష్ అనుకుంటాడు, ఎక్కడ వచ్చినా అంటే ఇది చేసేది ఒకలా ఉంది. చివరికి ఆగీష్ దావీదు వెళ్ళేది ఒక చోటికి, చెప్పేది ఒక చోటికి అని చెప్తున్నాడని భయపడితే ఏమైంది? దావీదుకు నష్టం జరుగుతుంది. అందుకనే అక్కడ మగవాళ్ళని ఆడవాళ్ళని అందరినీ నాశనం చేస్తున్నారు. వీళ్ళు ఎంతకాలం చేసుకుంటూ వస్తారు? మరి దావీదు ఎట్లా తయారైనాడంటే నా బతుకు ఎడ బయటపడుతుందని చివరికి ఏం చేస్తున్నాడు? ఒకసారి పోతున్నాడు, దోసుకుంటున్నాడు, ఒక సాగు వస్తున్నాడు. ఎవరు పలకరించారు? ఎందుకు పంపి మళ్ళీ ఆమె వచ్చారు. ఇలా ఆఫీసు దావీదు చేసే తెలిసినా తెలియకపోయినా దావీదు చేసేది తెలుసు. ఇలా చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం? చేసేటట్టు చేస్తాము, అది బయటికి రాకుండా ఎట్లా కవర్ చేసుకోవాలని చూస్తాం. మన కవరింగ్లని కొంతకాలమే ఏం చేస్తాం? కవర్ చేస్తాం. కానీ ఎవరి దగ్గర దాన్ని కప్పకున్నా దాచుకున్నా దేవుని దగ్గర మాత్రం మనం ఎప్పుడూ దాచుకోలేము. 94వ కీర్తన కంటిని కలుగు చేసిన వాడు కానకుండునా. 51వ కీర్తనలో దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను పాపం చేశాను. ఎక్కడ చేశాను? నీ ఎదుటే పాపం చేశాను అంటే అర్థమైంది. నేను చేస్తున్న పాపము ఏమనుకున్నాడు? యెషోవాతో పాపం చేశాడు, తప్పుకోవడానికి గురియాను చంపించినాడు. ఆమె ఏడుస్తూ బాధపడుతుంది. మనుషులు పంపించి ఆమె పిలిపించుకొని పెళ్లి చేసుకొని కవర్ చేసుకున్నాడు. కానీ మనుషులందరి దృష్టిలో అంత కవరింగ్ అయిపోయింది, కానీ దేవుని దృష్టిలో మాత్రం కవర్ చేయలేకపోయినాడు. దేవుని కన్నులు కప్పడం ఎవరి ధరమో కాదు. అందుకే దావీదు ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేశాను. అది ఎవరు వచ్చా? నీ వచ్చే. అంటే ఒక మనిషి పాపం చేసేటప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. యోసేపు అదే కదా చెప్పింది, పోతీఫర్ భార్య పాపం చేయడానికి ప్రేరేపిస్తుంటే ఆమె అనేది మా ఆయన దూరంగా పోయినాడు, బిజినెస్ పోయినాడు, ఇంట్లో ఎవరు లేరు అంటే అంటాడు, దేవుడు ఉన్నాడు. ఆయన దృష్టికి నేను ఇట్లాంటి పని చేసి ఈ దుష్కార్యం నేను ఎట్లా కట్టుకోవాలి? యోసేపు యొక్క గ్రహింపు ఏంటంటే ఎవరు లేకున్నా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హోషేయ గ్రంథం చూడండి, ఒక మాట చాలా మంచి మాట. పాపం చేసే వారికి దేవుడు చెప్పే మాట. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను, అవి నా సమ్ముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకొనడని ఇశ్రాయేలు ప్రజలను ఉంటారంట. క్రియలు ఏం చేస్తారంట? తమ క్రియలో చెడు క్రియలు చేస్తారంట. చెడుతనం చేసి ఆయన ఏం చేయడు? జ్ఞాపకం చేసుకోడు అని తమలో తాను అనుకుంటారంట. అయితే దేవుడు ఏమంటున్నాడు? తమ క్రియల చేత వాళ్ళు ఏమైనారు? చిక్కుబడి ఉన్నాను. ఎందుకు చిక్కుబడ్డారు వాళ్ళు? అవి నా సమ్ముఖముననే జరిగాయి. ఒక మనిషి చేసే చెడుతనం ఎవరు చేస్తున్నారు? ఉదాహరణకి నేను ఉన్నానండి, ఎవరు లేని పాపం చేస్తున్నాను. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన కలమునే చేస్తున్నారు. అందుకే గుర్తుపెట్టుకోండి, 139వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, ఏమని? ఆకాశానికి ఎక్కిపోతే అక్కడ ఉన్నారు, పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నారు, వేపు రెక్కలు కట్టుకున్న సముద్ర దిగంతాలకు వెళ్తే అక్కడ ఉన్నారు. నా ముందున్నావు, వెనకున్నావు, పైకున్నావు. ఒకవేళ నీ కళ్ళకు చీకటి మరుగు చేస్తుంది అనుకుంటే నీకు చీకటి అసలు చీకటే కాదన్నాడు.
ఇక చీకటి పగలు ఏకరీతిగా దేవునికి చీకటి లేదండి. ఇప్పుడు రాత్రి అనేది మనకే, దేవునికి ఇప్పుడు రాత్రి కాదు. దేవునికి రాత్రి ఉంటుందండి. ఆయనకి రాత్రి పగలలాగా ఉంటుంది, పగలు రాత్రిలాగా పగలలాగే ఉంటుంది. కనుకనే దేవునికి రహస్యం ఉండదు. మనం చేసే ప్రతి చెడు పని దేవుని ఎదుట కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, దావీదు తాను చేసే ఈ మహిమాల పని బయటపడకుండా, తన తప్పులో బయటపడకుండా మనుషులను చంపేసి కవర్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆకీసుకు తెలుస్తుందేమో అని ఆ విధంగా ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. ఆ విధంగా తను తాను జాగ్రత్త పరుచుకుంటూ వస్తున్నాడు. బైబిల్లో చూడండి, దావీదు ఒక చోటికి వెళ్తున్నాడు, జ్వరపడుతున్నాడు, ఇంకొక చోట ఆకీసు చెప్తున్నాడు. అది నిజం బయటపడుతుందేమో అని మగవారిని ఆడవారిని ఏం చేస్తున్నాడు, చంపేస్తూ వస్తున్నాడు. పిల్లరా, దావీదు ఆకీసుకు అబద్ధాలు చెప్తున్నాడంటే, ఒకరోజు ఆకీసుకు ఇవన్నీ తెలిసినాయి అనుకోండి. ఇప్పుడు దావీదు ఆకీసు దృష్టి ఎట్లుంటాడు చెప్పండి. దావీదు మంచోడు అనుకుంటే ఇంత పనికిమాలోడివే అంటే దావీదులో వచ్చి దేవునికి ఏమొస్తుంది చెప్పండి, ఎంత అవమానం కదా. ఒక అన్యములో దావీదు ఇలా జీవిస్తే పాపం ఎప్పుడైతే ఏం చేసి చెప్పండి, బయటపడిన రోజు ఇలా దావీదు ఆకీసు దృష్టిలో దొరికిపోయిన రోజు దావీదులో వచ్చే దేవునికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. చాలా మంది విశ్వాసులు ఇది గమనించడం లేదు. నేను చేసే రహస్య పాపం ఒకరోజు బయటపెడితే ఇప్పుడు అన్యులు ఎదుగుతుంది చెడ్డవాడిని, ప్రభువు నమ్మిన నేను చెడు పనులు చేశాను అని చిక్కిపోతే చివరికి నన్ను బట్టి దేవునికి ఎంత చెడ్డ పేరు. మీరు సమయంలో 2వ గ్రంథం 12వ అధ్యాయంలో నాతాను ప్రభువు తెలియజేసినాడు, నువ్వు పాపం చేశావు, దేవుడు చెప్పించాడు, అయితే నిన్ను బట్టి దేవుని దూషించుటకు శత్రువులకి అవకాశం కల్పించామన్నాడు. అర్థమైందండి? మనం చేసే పాపాన్ని బట్టి శత్రువులు దేవుని దూషించడానికి మనమే అవకాశం ఇచ్చుకోకపోతారు. అందుకే రోమపత్రిక 2:24 పౌలు అన్నాడు, మిమ్మల్ని మంచియే కదా, నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. కాబట్టి ప్రియులారా, దావీదు మోసం చేస్తూ ఎంతకాలం చేయగలుగుతాడు. ఆయన తప్పించుకుందాం అనుకుంటున్నాడు, రాజు దృష్టిలో మంచోడు అనిపించుకోవాలనుకుంటున్నాడు. కానీ రాజు దృష్టిలో మంచోడు అవుతాడేమో కానీ దేవుని దృష్టిలో మంచోడు కాలేడు. ప్రియులారా, నీవు నేను రహస్యంగా పాపం చేసి అవి కప్పుకుంటూ వచ్చి మనుషుల దృష్టిలో పంచాలమవుతుందేమో కానీ దేవునికి అంచనాపడుతుంది కనుక దేవుని దృష్టిలో మనం ఎవరంటే ఒక వేషధారిగా మిగిలిపోతాను. ఒక దైవజనుడు అన్నాడు, దావీదు పాపం చేసి తన పాపాన్ని కప్పుకున్నంత కాలం మిగిలి ఉంటాడంట, మనుషుల దృష్టిలో మంచిగా ఉంటాడంట, దేవుని దృష్టిలో వేషధారిగా ఉంటాడంట. వేషధారి ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు. ఇక వేషధారిగా ఉండిపోయినాడు. రోజు ప్రార్థన ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం, ఆయన చేసే కార్యకలాపాలను చేసుకుంటున్నాడు, వాళ్ళు చేసే పనులనే చేస్తున్నాడు. దీని బట్టి దావీదు ఎవరని చెప్పాలి, వేషధారి చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, దావీదు మంచివాడే కానీ కొన్నిసార్లు చెడ్డ పనులు చేసినాడు. ఇవన్నీ చివరి దినాల్లో మనకు ఒక ఆటం కోసం రాయించాడు. దావీదు సొంత ఆలోచనతో మొదటి వచనం వెళ్ళాడు, 2వ వచనంలో వెల్లపడిన చోటుకి వెళ్ళాడు, తర్వాత 5వ వచనానికి వచ్చేసరికి శత్రువుకి దాసుడయ్యాడు, శత్రువుని అడుగునే కాటుకొచ్చాడు. ఇప్పుడు 8-9 వచనాలకు వచ్చేసరికి దావీదు ఎట్లా కనపడుతున్నాడంటే ఆయన చేసేది ఒకటి, రాజు చెప్పేది ఒకటి, ఇట్లాంటి పనికిమాలిన ప్రవర్తన ప్రవర్తిస్తూ దావీదు ఎంతో నష్టపోతున్నాడు. అంతేకాదు చూడండి, 27వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనం.
దావీదు తన జనులైన ఇశ్రాయేలు తన యందు పూర్తిగా అసహ్యపడినట్లు చాలు పూర్తిగా. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు తన యందు పూర్తిగా అసహ్యపడినట్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఆకీషుకు అనుకూలంగా ఉండాలని నేను పనులు చేస్తే దేవుని పిల్లలకి ఎట్లా పడుతున్నాడైనా అసహించుకునేటాడు. ఒకప్పుడు ఎట్లున్నాడు దావీదు, గొలియాతు చంపినప్పుడు సభలో పెట్టారు అందరూ కదా. అబ్బా దావీదు విజయం సాధించాడని స్త్రీలు ఏం చేశారు, నంబర సిద్ధారాలు తీసుకుని దావీదు వేల కొలది సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతము ఇంత మంచి పాటలు పాడించుకున్నాడు, ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు సౌలు దగ్గర దావీదు ఆయన పేరు తెలియని వాళ్ళే అంత ప్రసిద్ధికి ఎక్కినారు. చూడండి 18 అధ్యాయం చదువు త్వరగా ముగిద్దాం. 18 అధ్యాయం చివరికి వచ్చిన 30 వచ్చిన చివరిలో చదవండి. సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు దావీదు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నప్పుడు ఆయన పేరు సౌలు దగ్గర ఉన్న సేవకులందరికంటే ఏమైంది పరిస్థితి. ఆయన పేరు ఎంతో గొప్పగా అంత ఉన్నతంగా ఆయన పేరు కనబడుతూ వచ్చింది. అంతేకాదు 22వ అధ్యాయం ఈ సమయంలో మంది గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. అహీమెలెకు రాజులకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై ఏ నగరంలో ఘనత వహించిన దావీదు వాడు అంటే ఇలాంటి లేడన్నాడు, అంత పేరు తెచ్చుకున్నాడు. ప్రియులారా, సౌలు దగ్గర ఉన్న సావుకులందరిలో తన సైనికులందరిలో ఎంతో పేరు మంచి సాక్ష్యం సంపాదించుకున్నవాడు. ఆ దేవుని ప్రజల దృష్టికి ఇప్పుడు 27వ అధ్యాయం చివరికి వస్తున్నసరికి అసహ్యుడుగా కనబడుతున్నాడు. ఆయన ప్రవర్తన ద్వారా ఇశ్రాయేలు ప్రజలే దావీదు ఎట్లా తయారయ్యాడు అని అసహ్యించుకునేటట్లు ఆయన జీవితం సాక్ష్యం తయారైంది. దావీదు ఆనందం బాగా ఉంది, కానీ రాను కొంత ఏమైనాడంటే నష్టపోతూ సాక్షి కొంత డ్యామేజ్ అవుతూ వచ్చింది. ఇలా మన జీవితంలో కూడా శత్రువు మన విశ్వాసం నుంచి తొలగించి మన భక్తిని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దావీదు జీవితంలో అక్కడక్కడ ఏమున్నాయి, కొన్ని లోపాలు కనబడుతున్నాయి. అవన్నీ ఎందుకు రాయించాడు చూడంటే మన జీవితంలో అట్లా జరగకుండా జాగ్రత్త పడడానికి. కాబట్టి రెండు చెప్పుకున్నామండి, 5 చెప్పుకున్నారు. ఒకటి దావీదు సొంత ఆలోచన చేసుకున్నాడు. రెండవది వెళ్ళకూడని చోటికి వెళ్ళాడు. మూడవది ఒక అన్య రాజుకి దాసుడు ఎత్తాడు. ఆ దాసుని మీద ఆధారపడి ఆయన ఇస్తే తీసుకున్నామని చూస్తున్నాడు. నాలుగవది ఆయన చేసేది ఒకటి చేస్తున్నాడు, చెప్పేది ఒకటి చెప్తున్నాడు. ఐదవది దేవుని ప్రజల మధ్య అసహించుకునేటట్లు ఆయన జీవితం తయారైంది. చివరిగా ఆ చివరి భాగం చదవండి. 27వ అధ్యాయం చివరి చివరి భాగం. అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండినని అనుకొని ఆకీషు దావీదు మాట. ఇప్పుడు మీరు చూడండి, మొదటి వచనంలో సొంత ఆలోచన చేసుకున్నాడు. రెండవ వచనంలో వెళ్ళకూడని ఆ రాజు దగ్గరికి వెళ్తున్నాడు. తర్వాత 5వ వచనంలో ఆకీషుకు దాసుడయ్యాడు. ఆకీషు మీద ఆధారపడి నాకు స్థలం ఇవ్వని అడుగుతున్నాడు. 29 వచనాల్లో ఆయన ఒకటి చేస్తున్నాడు, ఒకటి చెప్తున్నాడు. తర్వాత కీలుకు వస్తే దేవుని ప్రజల దృష్టిలో అసహ్యుడిగా తయారైపోయాడు. ఇట్లా తయారై
ఈ దావీదును ఆకీషు ఏమనుకుంటున్నాడంటే, ఇంకా దావీదు మనకి ఎట్లుండాలి, సదాకాలం దాసుడు ఉండాలి. మీరు ఈ 27వ అధ్యాయం గమనించారా? మొదటి వచనంలో దావీదు అనుకున్నాడు, చివరి వచనంలో ఆకీషు అనుకున్నాడు. మొదటి వచనంలో దావీదు ఏమనుకున్నాడు, సొంత ఆలోచన అక్కడికి వస్తున్నాడు. శత్రువు లాస్ట్ వచనానికి వచ్చేసరికి దావీదు గురించి శత్రువు ఆకీషు అనుకుంటున్నాడు, ఈ దావీదు శాశ్వతంగా నాకు దాసుడు గురించి బాగుంటుంది. దేవుడు ఉద్దేశం ఏంటంటే, దావీదు ఇశ్రాయేలుకు రాసుకుంటానా, ఆకీషు రాసుకుంటానా? చూడండి, ఇశ్రాయేలుకు రాసుగా ఉంటుంది. అయితే దావీదు సొంత ఆలోచనతో ఉండడం ద్వారా చివరికి శత్రువుకి ఏమైపోతున్నాడో ఆశ్రయిపోతున్నాడు. శత్రువు యొక్క ఆలోచన ఏంటి తెలుసు? మన విషయంలో మనము దేవుని నమ్మినా కూడా మళ్ళా శత్రువు మనం ఎట్లా ఉండాలా, దాసులుగా ఉండాలి అనుకుంటాడు. మరో ఆలోచన ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు మనం ఎట్లా ఉండాలి, బానిసలుగానే వాళ్ళని విడిచిపెట్టినా కూడా ఏమనుకుంటాడు, నేనెందుకు వీరిని బోధించింది అంటే, మరో ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు నాకే దాసులుగా ఉండాలి. ఇక మన పట్ల కూడా శత్రువు యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభువుని నమ్మినా వాడు అనుకుంటాడు, మందిరానికి పోండి, వాక్యం వినండి, ప్రార్థన చేసుకోండి, మళ్ళా వచ్చి నాకేమో ఉండండి, మీరు ఇట్లే ఉండండి, అంతేకాదు మీరు స్వచ్ఛందంగా ఉండాలి. అట్లా ప్రార్థన వాక్యం వెళ్తే అట్లా ఉండండి కొంచెం, మళ్ళీ వచ్చి ఎక్కడ ఉండాలి, నాకు దాసులుగా ఉండాలి. వాళ్ళు కొరింథీయులకు రాస్తారు, చూడండి మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. మీరు విలువ పెట్టి కనబడిన వారు కనుక మనుషులకు ఏం కాకూడదంటే, ఇక మన ప్రభువు మనల్ని ఏం చేశాడు, విలువ పెట్టి కొన్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు, ఆయనకు మనం దాసులుగా ఉన్నాడు. యేసు ప్రభు విలువ పెంచుకొని మనల్ని ఎవరికి దాసులుగా చేసుకున్నాడు, రామపత్రిక. ఈ మాట కూడా గుర్తుకొస్తుంది చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఒకప్పుడు మనం దేనికి దాసులము, పాపానికి దాసులము. ఇప్పుడు దేనికి దాసులము, నీతికి దాసులము. తర్వాత కింద చదువుతాను 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు ఎవరికి దాసులమయ్యామో, దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగజేయ మీకు కలము, దాని అందరూ ఇచ్చేసాము. మనం ఇప్పుడు దేవునికి ఏమయ్యామండి, దాసులమయ్యాము. ఒకప్పుడు పాపానికి సాతానికి దాసులేము. అయితే పాపం నుంచి సాతాను నుంచి విడిపించి దేవునికి మనం దాసులమయ్యాం, ప్రభువుకు దాసులు. కాబట్టి విలువ పెంచుకొని మనం దేవునికి దాసులమయ్యాం. కాబట్టి మరలా పాపానికి మరలా మనుషులకు మనం దాసులను కాకూడదు. కానీ దావీదు ఏమైపోతున్నాడంటే, ఆకీషు అన్యరాజుకి దాసుడు అయిపోయినాడు. ఇప్పుడు ఆకీషు ఏమనుకుంటున్నాడంటే, ఈ దావీదు సదాకాలం నాకు దాసుడిగా ఉంటే మంచిది అనుకుంటున్నాడు. ఇలా దావీదు ఈ విధంగా తప్పిపోయి సొంత ఆలోచనతో చివరికి ఒక శత్రువుకి దావీదు బానిసయ్యే పరిస్థితి వచ్చింది. అలా వచ్చడం ద్వారా వచ్చే వారిని 5వ అధ్యాయం చూస్తాం. ఇంకా దావీదు అంత నష్టపోయినాడు చూస్తాం. ఇలా సొంత ఆలోచనలు అనేటివి ఎంత నష్టాన్ని తీసుకుని వస్తాయంటే, మన జీవితానికి అంత నష్టాన్ని తీసుకుని వస్తాయి. అందుకనే మనం ఎప్పుడూ కూడా మన సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు కాదు,
దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం జరిగి దేవుని ఉద్దేశం చొప్పున మనము నడుచుకున్నప్పుడు అప్పుడు మనకు మేలు ఆశీర్వాదం. కాబట్టి మనం 6 విషయాలు చెప్తాము. ఒకటి, దావీదు సొంత బలంతో ఆలోచన చేసుకున్నాడు. రెండవది, వెళ్ళకూడని చోటికి వెళ్ళాడు. మూడవది, రాజు దాసుడై రాజు సహాయం కోరుతున్నాడు. నాలుగవది, ఆయన చేసేటప్పటి చిరికలు పెడుతున్నాడు. ఐదవది, దేవుని ప్రజల దృష్టికి దేవుని బిడ్డ అనేది అసహ్యంగా కనబడుతున్నాడు. చివరిగా, శత్రువులకి సదాకాలం దాసుడుగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చాడు. కనుక సొంత ఆలోచనతో పోయిన దావీదు ఇంత ఆత్మీయ నష్టపోయాడు. కనుక ఇవన్నీ ఎందుకు బైబిల్లో ఉన్నాయంటే చివరి దినాల్లో దావీదు వలె మనం ఇప్పుడు సొంత తరంలో సొంత ఆలోచనలు కలగ దేవుని ఆలోచన కనిపెట్టుకొని దేవునికి లోపడితే దేవుని